అస్సలామలైకుం. హాయ్, హలో, ఎట్లున్నారు? ఇవాల్టి మన నోరూరించే రెసిపీ వచ్చేసరికి చిన్న చేపలతో పులుసండి. చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా! సో, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? సో, రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ముందుగా నేనైతే ఇక్కడ 1 కేజీ చిన్న చేపలను అయితే తీసేసుకున్నానండి. ఈ చేపల్ని మంచిగా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెనైతే వేసేసుకుందామండి. ఇలా నూనె వేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు అనేవి ముక్కలకి మంచిగా పడతాయి. ఇప్పుడైతే ఈ పసుపు, ఉప్పు అలాగే కారం మంచిగా ముక్కలకి పట్టేటట్టు చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నిటిని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే 1 గంట ముందు నానబెట్టేసి గుజ్జునైతే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే గుజ్జులా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద ముక్కలుగా అయితే కోసేసి తీసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు 4 వెల్లుల్లి రెమ్మలు అలాగే 1 ఇంచు అల్లం ముక్కని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసేసి తీసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేయాలండి. మెత్తటి పేస్ట్ లాగా చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ ఉంది కదా! దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ పేస్ట్ని మనం. ఉల్లిపాయని ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్లా చేసేసుకొని తీసుకోవడం వల్ల మనకైతే కూరలో మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ఈసారి నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది మంచిగా ఫ్రై అయ్యేలోపు ఇంకోసారి అయితే మిక్సీ జార్ తీసేసుకొని 1 ఇంచు ఎండి కొబ్బరినైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసేసి తీసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలను కూడా వేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసి మంచిగా అయితే పౌడర్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మన ఉల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటానైతే ఈ విధంగా ప్యూరీ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. నాకు ఆయిల్ అయితే పైకి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ గ్రేవీ పార్ట్ అంతవరకు అయితే మనం పక్కా కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు అనేది. చూస్తున్నారు కదా, అడుగంటడం అయితే స్టార్ట్ అయింది. సో అడుగంటకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసుకోవాలి మసాలాలని. మన మసాలాలన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే వడగట్టేసుకొని వేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే పెద్ద సైజు నిమ్మకాయ చింతపండునైతే తీసేసుకున్నాను. మీ పులుపుని బట్టి మీరు కూడా ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత అయితే తీసేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అయితే 1½ గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ½ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత గరిటెతోటి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి. మంచిగా బాయిల్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, మనకైతే మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయ్యి బబుల్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయండి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేపలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత చేపలను అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా. ఇలా మనం చేపల్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కల్లోకి ఉప్పు, కారం వెళ్ళి భలే టేస్ట్ వస్తుందండి. ఇలా చేపల్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి అయితే మిక్స్ చేసేసుకుందామండి. తర్వాత మిక్స్ చేయడానికి అవ్వదు కాబట్టి కుక్ అయిన తర్వాత మిక్స్ చేస్తే కనుక చేపల ముక్కలు అనేవి విరిగిపోతాయండి. సో ఈ టైంలో మిక్స్ చేసేసుకుంటే మంచిది. నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను మీకు.
ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసేసుకొని వేసేసుకోండి. ఇలా మధ్యలో పచ్చిమిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనకి. సో పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఒకసారి అయితే గరిటెతోటి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ పాటు అయితే కుక్ చేసేసుకోవాలండి. మనం వేసుకున్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు. చూస్తున్నారు కదా, మంచిగా బబుల్స్ వచ్చి పీస్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు అనుకున్నప్పుడు ఈ ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర పొడిని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. నేనైతే 2½ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పొడిని వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనకి చేప పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈసారి ఇలా పౌడర్ చేసుకొని వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన పులుసు అయితే రెడీ అయిపోతుంది. పులుసు అంటే అప్పుడు తినడానికి బాగుండదు కాబట్టి రేపు పొద్దునకైతే చాలా బాగుంటుందండి. ముక్కల్లోకి ఆ పులుపు అనేది వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ మధ్యాహ్నానికి చేపల పులుసు తినాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. మధ్యాహ్నానికి మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, లోపలికి పులుపు వెళ్ళి. సో నేనైతే ఇప్పుడు మార్నింగే చేశానండి మధ్యాహ్నం కోసం. సో నేనైతే ఒక 4 అవర్స్ తర్వాత అయితే మీకు తెరిచి చూపిస్తున్నాను. చేపలకైతే పులుసు బాగా పట్టి సూపర్ టేస్టీగా ఉంది కూర అయితే మాత్రం. నేను తిన్న తర్వాత చెప్తున్నానండి. ఇలాంటి మరిన్ని మౌత్ వాటరింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోమాకండి. మీలో ఎంతమందికి నా ఈ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.